నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నామ్మా. ముందుగా మీకు అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. థాంక్యూ. ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేస్తాం. అవును. అయితే ఈ ఇయర్ లో బిఫోర్ ఉగాది మనం తీసుకుంటే 2025వ సంవత్సరంలో కొన్ని గ్రహాల మార్పు అనేది జరగబోతుంది. బిఫోర్ ఏప్రిల్ కి ముందు కొన్ని గ్రహాలు మారుతున్నాయి. సో దాని రీత్యా కూడా ఈ ద్వాదశ రాశులకి 2025 ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మీ అనాలిసిస్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. చెప్తారా? ఓకే అమ్మా, తప్పకుండా అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కుంభరాశిలోంచి మీనరాశికి శని చేంజ్ అవుతాడు. అది వచ్చి ఏంటంటే మార్చిలో ఉంటుంది. సో తర్వాత వచ్చి ఏంటంటే ఇక్కడ వచ్చి గురువు వచ్చి ఏంటంటే రిషభంలోంచి మిథునానికి వస్తాడు. ఎప్పుడండి? సో అది వచ్చి మే మంత్ లో. అదైతే అప్పుడు మరి ఆఫ్టర్ ఉగాది గురువు మారుతారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఇది మార్చ్ లో, అది మేలో. నెక్స్ట్ రాహు కేతులు కూడా చూసారంటే మే మంత్ లోనే చేంజ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మీనంలోంచి ఇక్కడ రాహు వచ్చి యాక్చువల్ గా కుంభానికి వస్తాడు. సో ఇక్కడ కన్యాలోంచి కేతు ఏంటంటే సింహానికి వెళ్తాడు. సో ఇలా ఉంది. అంటే ఎప్పుడైనా కానీ గ్రహాలు మరీ ఈ ఇయర్లీ ప్లానెట్ అని చెప్పేది ఇక్కడ వచ్చి ఏంటంటే అసలు ఈ 2025లోనే ఈ అన్ని గ్రహాలు మేజర్గా ఈ 4 గ్రహాలు మారేది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే గోచారం అనేటప్పుడు చాలా మందికి దాని గురించి ఒక భయం ఉంటుంది. ఎప్పుడైనా శని చేంజ్ అవుతున్నప్పుడే ఒక రకంగా ఏళ్ళ శని వచ్చేస్తుంది మా రాశికి, అసలు జన్మ శని ఉంది కదా, ఇట్లా గోచార శని వల్ల భయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ శని వల్ల ఎందుకు అంత భయపడుతున్నారంటే ఆయన ఉండేది కూడా దగ్గర దగ్గర ఒక రాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు. సో దానివల్ల ఒక భయం ఉంటుంది. అది కాకుండా శని నీచకారకుడు కాబట్టి కొంచెం ఎక్కువ సమస్యలు కూడా ఇస్తాడు కొన్ని జాతకాలకు. సో మేషరాశికి ఎలాంటి శని స్టార్ట్ కాబోతుంది? అవును, స్టార్ట్ కాబోతుంది. వాళ్ళకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఇన్కమ్ పరంగా సమస్య. అంటే ఇన్కమ్ అంటే వాళ్ళకి కెరీర్ సంబంధించిన ఎలా అవుతారు అసలు శని. సో అప్పుడు ఏమవుతుంది, లాభస్థానం కూడా ఆయననే. సో అప్పుడు ఏంది, వాళ్ళు చేసే బిజినెస్ కానీ వాళ్ళు చేసే వర్క్ లో కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అది జాబ్ విషయంలో వాళ్ళు ప్రమోషన్ గురించి అనుకునే వాళ్ళు కావచ్చు, అంటే అనుకునే వాళ్ళు, లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ గురించి ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరము ఆయన మేజర్గా చూసామంటే వ్యయ స్థానంలో ఉంటాడు. వేస్ట్ ఖర్చులు, అవును. అప్పుడు ఏమైతుందంటే 12 స్థానం అంటే వ్యయ స్థానం అంట మేషరాశికి. సో అప్పుడు ఏంది, ఏళ్ళ శని వల్ల ఇప్పుడు వ్యయ స్థానంలో వచ్చే శని వల్ల వాళ్ళకి మనీ విషయంలో, తర్వాత వాళ్ళ కెరియర్ పరంగా కానీ, వాళ్ళకి జాబ్ విషయం అయినా కానీ, అసలు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసే వాళ్ళు కానీ, లేదా అబ్రాడ్ లో ఉండే వాళ్ళు కానీ సమస్యలు ఉంటుంది మేషరాశి వాళ్ళకి. సరే, ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళకి జన్మ శని కదా వస్తాడు మళ్ళీ కూడా. అంటే ఏళ్ళనా శని అనేది స్టార్ట్ అయిపోతుంది, 7.5 years ఉంటుంది. సరే, కొన్ని జాతకాలకు అంటే మరీ అంత ప్రాబ్లమ్స్ ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి నడుస్తున్న దశ బాగున్నప్పుడు, మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళకి దశ ఒకవేళ ఈ రాబోయే 7.5 years 8 years 10 years బాగుంది అనుకోండి, ఈ శని ఒక ప్రభావం తగ్గిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య అయితే ఉండదు. కానీ కొన్ని జాతకాలకు చాలా మేజర్ సమస్యలు అయితే వస్తుంది. అది జాతకం అనలైజ్ చేస్తే తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ శని వల్ల ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి సమస్యలు ఉంది అట్లా అని చూసామంటే, ఇప్పుడు ఈయన వచ్చి ఏందంటే అసలు మీనానికి వెళ్తున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ధనస్థానంలో శని వెళ్తున్నాడు. అప్పుడు కుటుంబ స్థానం, ధనస్థానం, గొడవలు కుంభరాశి వాళ్ళకి కూడా కలిసి రాదు. ప్లస్ ఇక్కడ ఏమైతుందంటే మీనానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ సెకండ్ హౌస్ కాబట్టి ఫైనాన్షియల్ విషయంది గొడవలు, ప్లస్ ఇక్కడ ఏమైతుందంటే ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలాంటి విషయాలు బాధపడుతూ ఉంటారు. సరే, కుంభరాశికి ఇలా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ధనస్థానంకి వెళ్ళినప్పుడు సమస్య అనేప్పుడు మీనరాశికి జన్మ శనికి అయిపోతుంది. సో అప్పుడు ఏమైతుందంటే మీనరాశి వాళ్ళకి జన్మ శని వచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, తర్వాత వాళ్ళు అసలు అనుకున్న పనులు అంత తొందరగా సెట్ అవ్వకుండా పోవడము, వాళ్ళకి మంచి పేరు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ లేకుండా, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటారు. సో అలాంటి విషయాలు మీనరాశి వాళ్ళకి వస్తుంది, అంటే జన్మ శని కాబట్టి.
సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, తర్వాత మేషరాశి వాళ్ళకి ఎక్కువ సమస్యలు తెలుస్తుంది. ఒకసారి ఆర్డర్ లో మనం మాట్లాడుకుంటే అసలు ముందుగా మేషరాశి వాళ్ళు మరి శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి, మిగతా గ్రహాల వల్ల ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఏ పరిహారాలు చేస్తారు? ఓకే, ఇప్పుడు మేషరాశి అట్లని చూసామంటే వాళ్ళకి జాతక పరంగా 12వ స్థానంలో ఉంటాడు. సో వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంది. వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంకి వస్తాడు కాబట్టి వాళ్ళకి మంచి ఫలితమే ఉంటుంది. శని వల్ల లాభమే ఉంటుంది. సరే, ఇక్కడ మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇన్కమ్ విషయంలో కొంచెం వాళ్ళకి కూడా అంత మంచిగా కలిసి రాదు. సరే పర్వాలేదు, 10th లోనే ఉన్నాడు కదా, సో అంత పెద్ద సమస్య ఇవ్వకపోయినా ఇన్కమ్ విషయంలో వాళ్ళకి కూడా సమస్యలు ఉంటాయి కొన్ని. అది మిథున రాశి వాళ్ళకి, అంటే ఏళ్ళ శని వల్ల. సరే, నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానానికి వెళ్తాడు. 9వ స్థానం అష్టమంలోంచి 9కి వెళ్ళినా కానీ ఏమైతుందంటే కొంచెం అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కానీ కొన్ని విషయాలు ఏమైతుందంటే వాళ్ళకి పితృదేవతల దోషం అదంతా కొంచెం వస్తుందన్నమాట వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. శని రీత్యా అవును, ఈ 4 రాశుల వాళ్ళకి. అవును, మరి మిగతా గ్రహ పరిస్థితులు చూసుకుంటే గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? ఓకే, ఈ 4 రాశుల వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైతుందంటే గురువు వచ్చి 3వ స్థానంలో అస్తమిస్తాడు, అంటే రిషభంలోంచి మిథునానికి వెళ్తాడు. సో అప్పుడు ఏమైతుందంటే గురు బలం ఉంటేనే బాగుంటుంది. ఆయన భాగ్యాధిపతి కూడా మేషరాశికి. ఆయన వచ్చి 3rd హౌస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి భాగ్యం, లక్ కలిసి రాకుండా ఉండడము, కొన్ని పనులు ఆల్రెడీ ఏళ్ళ శని వల్ల బాధపడుతున్నారు, ఇంకా ఈ గురు ఫలితం వేరే లేకుండా ఉంటుంది, అంటే గురు అస్తమించి ఉంటుంది. సో ఇప్పుడు 3rd హౌస్కి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతి పనులు, అంటే వాళ్ళకి జనరల్గా వచ్చే ఏంటంటే ట్రావెలింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అది కాకుండా ఏంటంటే అప్పట్లో చెప్పాలంటే అసలు మహాభారతంలో కూడా అనే దుర్యోధనుడు కూడా అసలు 3లో గురువు ఉన్నప్పుడు మంచి చేయట్లేదు. సో ఇదంతా కొన్ని విషయాలు ఉంటుంది, బట్ ఆయన చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. సో ఇట్లా జనరల్గా 3rd హౌస్లో గురువు ఉండడం వల్ల అసలు వాళ్ళకి మంచిది కాదు. ఎవరికైనా ఏ లగ్నం ఏ రాశి వాళ్ళకైనా 3rd హౌస్లో ఉంటే. సో ఇప్పుడు ఏంటంటే గోచార గురువు 1 year ఉంటాడు కదా అసలు అక్కడ రిషభంలోంచి మిథునానికి వెళ్ళి. సరే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఏమైతుందంటే జాతక పరంగా ఇంత ముందుగా జన్మ గురుగా ఉన్నాడు, ఇప్పుడు 2nd హౌస్కు ధనస్థానానికి వస్తాడు. వాళ్ళకి అంటే డబ్బుల విషయంలో మంచిగా ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. సో కొన్ని అనుకున్న పనులన్నీ అవుతుంది గురువు వల్ల, అంటే ఇది 2nd హౌస్కి వచ్చాడు కాబట్టి. తర్వాత మిథునానికి జన్మ శని, జన్మ గురు జన్మ గురు. ఆ జన్మ గురు అంటే జన్మ గురు వనతిలే అని చెప్తాం. అంటే ఎట్లనంటే రాముడు కూడా జన్మ గురు, అంటే జన్మ రాశికి గురువు వచ్చినప్పుడు అడవికి వెళ్ళాడు. అందుకే ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి ఎంత కష్టపడుతూ ఉంటారు, ఎంత అసలు వాళ్ళకి ఒక వర్క్ ఒక ఊర్లో ఉందంటే వాళ్ళు అసలు ఆ విషయం మర్చిపోతారు. వాళ్ళకే అర్థం కాదు ఎందుకు ఇంత సమస్యలు నాకు అని, అంటే నేను ఇంత మంచిగా ఉండేవాళ్ళని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు దేవుడు ఇస్తాడు అట్లనే అనుకుంటారు. ఆ జన్మ గురువు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు. సో జన్మ గురువు అంటేనే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళు, ఎంత తిరిగినా వాళ్ళకి ఏం మంచి జరగదు. సరే, ఇది జన్మ గురువు ఉన్న వాళ్ళకి, అంటే మిథున రాశి. కర్కాటకానికి ఏమైతుందంటే 12లో వచ్చేస్తారు. అప్పుడు ఏమైతుంది ఆరోగ్యం ఒకటి, ఎందుకంటే ఆరోగ్య స్థానాధిపతి గురు, మళ్ళీ అక్కడ భాగ్యాధిపతి కూడా అవుతాడు కదా కర్కాటకానికి. అప్పుడు ఏమైతుందంటే భాగ్యస్థానం సరిగా లేదు, ఆరోగ్య స్థానం సరిగా లేదు, 12లో వెళ్ళిపోతాడు. అప్పుడు ఆరోగ్య విషయంది, ఇంకొకటి అప్పులు, తర్వాత శత్రు బాధలు, ఇదన్నీ కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది. ఆరోగ్యంది అంటే రుణము, రోగము, శత్రు, ఈ 3 విషయంలో సఫర్ అవుతారు ఈ గురు 12లో వచ్చిన దానివల్ల. ఎవరంటే కర్కాటక రాశి వాళ్ళకి. సో అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ జాతక పరంగా శని ఒక ప్రభావం చూపించేది కాకుండా జనరల్గానే శని వచ్చి 9కి వస్తాడు, అయితే ఇక్కడ ఏమైతుంది 12లో వస్తున్నాడు, కానీ అది కూడా మంచిది కాదు. సో అది మేజర్గా గురు బలం లేదు. ఓకే, సో ఒక వృషభ రాశిని మినహాయిస్తే మేష, మిథున, కర్కాటకం వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఇప్పుడు మనం చూస్తున్నాం గురువు వచ్చి వాళ్ళ ఒరిజినల్ జాతకంలో వగ్రం కాకుండా ఉంటేనో, మాంది గ్రహం లేకపోతేనో గురువుకు పూజలు చేసుకోవచ్చు. గురువుకు వచ్చి అందరూ మన దగ్గర టెంపుల్ ఉంటుంది, సో అక్కడ వెళ్ళి నవగ్రహాల దగ్గర వెళ్ళి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే గురువుకు అధిదేవత పూజలు చేసుకోవచ్చము. అట్లనే కాకపోతే వాళ్ళకి వశీకరణ పూజలు, ఈ 3 రాశి వాళ్ళు మేజర్గా కొన్ని రోజుల్లో గ్రహాలు చేంజ్ అయినప్పుడు, గురువు వచ్చి చేంజ్ అయినప్పుడు, ఈ నేను చెప్పిన అసలు మేషరాశి కానీ, లేకపోతే మిథున రాశి కానీ, లేదా కర్కాటక రాశి, ఈ 3 రాశి వాళ్ళు తప్పకుండా పూజలు ఫాలో అవుతాయి. ఈ 1 year వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఈ గురు బలం వల్ల చెప్తున్నా, అంటే గురు చేంజ్ అయ్యేదాని వల్ల వాళ్ళకి ఏంటంటే
గురుకు సంబంధించిన ఫలితాలు పొందగలుగుతారు, లేకపోతే సమస్యలు ఎక్కువ ఉంటుంది. గురువు అనుగ్రహాన్ని పొందితే అటు రాహుకేతుల ఇంపాక్ట్ కూడా తగ్గుతుందని అనుకోవచ్చా? రాహుకేతుల మార్పు కూడా ఉంది కదా. ఎందుకంటే మన ఇప్పుడు అది రాహుకేతులు కూడా సేమ్ ఇప్పుడు ఈ 2025లోనే చేంజ్ అవుతారు. ఇలా చేంజ్ అవ్వగానే ఒక 4 రోజులకంతా వాళ్ళు కూడా అంటే వీళ్ళకి వేరే పనే లేదు కదా, లైన్ కట్టుకొని అవును అసలు తిరుగుతానే ఉంటారు కదా వాళ్ళు. అంతే వీళ్ళు ఏంటంటే రివర్స్ లో తిరుగుతారు, అంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి. అవును వీళ్ళు ఏం చేస్తారు అసలు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సింహానికి వస్తాడు కదా ఇప్పుడు కేతు, తర్వాత వచ్చి ఏంటంటే కుంభానికి వస్తాడు అసలు రాగు. కానీ మేషరాశికి ఏంటంటే రాగు వచ్చి 11లో ఉంటే మంచిది, బట్ అలానే కేతు కూడా కొంచెం పంచమ స్థానంలో ఉండి అంటే కొన్ని సమస్యలు ఇస్తాడు కదా, మానసికంగా ఒక భయం పెట్టిస్తాడు. ఈయన మంచి చేస్తుంటాడు, ఈయన కొద్దిగా ఇబ్బంది అంతే. మేషానికి వృషభానికి ఏమైతుందంటే ఇక్కడ వచ్చి వాళ్ళ జాతక పరంగా ఇక్కడ 4వ స్థానానికి వస్తాడు కేతు. 4 అంటే సుఖం ఉండదు. సో కొన్ని జాతకాలకు ఏమైతుందంటే అసలు 10వ స్థానంలో ఉన్న రాగు కొంచెం కెరియర్ పరంగా డిస్టర్బ్ చేస్తాడు. ఒకరోజు జాతకంలో ఏంటంటే అసలు 10th లో రాగు ఉంటే అంత మంచి ఫలితం ఇవ్వడు. సో అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. సో ఇప్పుడు రాహు కేతులు కూడా వృషభానికి అంత మంచిది చెయ్యదు, కొంచెం యావరేజ్ గా ఉంటుంది అంతే. మిథునం వాళ్ళకి చూడాలంటే అసలు మిథునానికి 3rd house లో ఉన్న కేతు మంచిది చేస్తారు, జ్ఞానకారకుడు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్ని బాగుంటుంది. అది కాకుండా 9లో ఉన్న రాగు కూడా మంచిగా చేస్తుంది, కొంచెం బెటర్ కొంచెం మిథునానికి. తర్వాత కర్కాటకానికి ఏంటంటే కుటుంబ స్థానంలో కేతు వచ్చేస్తున్నాడు. అప్పుడు కుటుంబం అంటే ఇప్పుడు ఒక భర్త జాతక రీతిగా వాళ్ళ కర్కాటకం అంటే భార్యకి హెల్త్ ఇష్యూస్, తర్వాత ఆమెకి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటుంది. సరే ఎందుకంటే ధనస్థానం కుటుంబ స్థానంలో కేతు ఉంటే ఇంట్లో గొడవలు కొన్ని ఇట్లా చెప్తారు కదా, ఒకరి గురించి ఒకరు ఏదో కలహాలు పెట్టుకుంటారు, సమస్యలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కేతు వచ్చి 5 తల నాగం. సో ఒక్క సమస్య ఉంటేనే అంటే చాలా అంటే ఫేస్ చేస్తారు. వీళ్ళు 5 తలల నాగం ఉండి అది కుటుంబ స్థానంలో ఉంటే ఎంత కష్టం అయితే చెప్పండి, అంటే ఎక్కువ సమస్య ఉంటుందని. అష్టమ రాహు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? అష్టమ రాహు అంటే అది కూడా ఆరోగ్య సమస్యలు, నెగిటివ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేయడము ఇట్లాంటి విషయాలు ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఓవరాల్ గా చూసామంటే గురు మంచి చేయట్లేదు అంటే ఇప్పుడు రాహు కేతులు కూడా మంచిది చేయట్లేదు కర్కాటకానికి. రైట్. ఏమున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే డెఫినెట్ గా జాతక పరిశీలన చేసుకుని వశీకరణ పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలి, ఇయర్ బెటర్ గా ఉండాలంటే అని అంటున్నారు. అటు మేషం, ఇప్పుడు వృషభం కూడా మరి రాహుకేతువులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి వృషభం, మిథునం, కర్కాటకం వీళ్ళందరూ కూడా చేయించుకోవాలి అంటున్నారు. మరి ఒకవేళ మనకి ఇట్లాంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి రాబోతోంది, ఎల్నాటి శని రాబోతోంది మేషరాశి వారికి అని మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేడం ని కాంటాక్ట్ చేయండి డెఫినెట్ గా. ఇక నెక్స్ట్ వీడియోలో మిగిలిన రాశుల గురించి మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.